నేను డాక్టర్ కేతన్, మీ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఎట్ ఏంజల్స్ లక్స్ క్లినిక్. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్. సో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చాలా పద్ధతుల్లో చేయొచ్చు. ఈ మధ్య మనం చేస్తున్న పాపులర్ మెథడ్ వచ్చేసి డిహెచ్ఐ అంటే డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్. సో డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంటేషన్ అంటే ఏంటి అంటే ఒక ఇన్సిషన్ అనేది లేకుండా కోయి ఇంప్లాంటర్స్తో మనము హెయిర్ గ్రాఫ్ట్స్ని డైరెక్ట్గా ఇంప్లాంట్ చేస్తాం. ఈ పద్ధతిలో కనుక మనం చేసినట్లయితే హయ్యర్ డెన్సిటీ అనేది మనం అచీవ్ చేయొచ్చు. స్కారింగ్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది అండ్ హీలింగ్ రిజల్ట్స్ అనేది చాలా ఫాస్టర్గా ఉంటాయి. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ద మోస్ట్ పాపులర్ మెథడ్, దట్ ఈస్ FUE, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. సో ఈ మెథడ్లో ఫస్ట్ మనం ఇన్సిషన్ ఇస్తాము, గ్రాఫ్ట్ ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటాము, తర్వాత ఆ గ్రాఫ్ట్స్ని మనం ఇన్సిషన్ ఇచ్చిన దగ్గర ప్లేస్ చేసుకుంటాము. అయితే ఈ మెథడ్లో కంపేర్ టు DHC కొంచెం స్కారింగ్ ఉంటుంది బట్ ఫాస్టర్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే నేను మీకు ఇవాళ ఒక నీడిల్ని చూపించబోతున్నాను. అది ఏంటి అంటే అది సఫైర్ నీడిల్. సో ఈ సఫైర్ నీడిల్ అనేది మనం ఇక్కడ ఇన్సిషన్ కోసం యూస్ చేస్తున్నాము. మీరు ఈ నీడిల్ని చూసినట్లయితే ఈ నీడిల్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే ఆ స్కారింగ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మీ హెయిర్ ప్రిసిషన్ అనేది చాలా బాగా వస్తుంది. ఆ డెన్సిటీ కానీ వాల్యూమ్ కానీ చాలా బాగా వస్తుంది. అందుకు మనం ఏంజల్స్ లక్స్లో సఫైర్ నీడిల్ యూజ్ చేసే ఇన్సిషన్స్ తీసుకుంటున్నాము. దీని గురించి మీరు మరీ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మా క్లినిక్ని విజిట్ చేయండి, ఒక ప్రాపర్ డయాగ్నోసిస్కి రండి అండ్ దాని తర్వాత ట్రీట్మెంట్ గురించి వెళ్ళండి. థ్యాంక్ యూ.